అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా మండపేట రథం గుడిలో వేంచేసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి, శ్రీ జనార్దన స్వామి ఆలయ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవం శనివారం ఆలయ ఈవో కామేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి చుండ్రు అగస్తిరాజు, కుక్కల శ్రీనివాస్, మామిడాల మనోకృష్ణ ప్రకాష్, శివకోటి సోమశేఖర్, అవసరాల కృష్ణవేణి, బండారు అనుష, కోడూరి వెంకటరమణ, ఉందుర్తి వరలక్ష్మి, దొంతంశెట్టి మల్లేశ్వర రావులు సభ్యులుగాను, అయినవిల్లి సూర్య సుబ్రహ్మణ్య శర్మ ఎక్స్-అఫీషియో సభ్యులుగాను ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చుండ్రు అగస్తిరాజును సభ్యులంతా చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా శ్రీ జనార్దన స్వామి ఆలయానికి సంబంధించి పిల్లి గంగరాజు, దుగ్గిరాల సోమశేఖర్, గొడవత్తి రామచంద్రరావు, ఉండవల్లి సత్యనారాయణ, నగరపు అచ్యుత్ నాగరామకుమారి, గెడ్డపు కిరణ్ కుమార్, బాలంత్రపు ప్రవీణ, గుతుల లక్ష్మీ తులసి, మెతర కనక మహాలక్ష్మిలు సభ్యులుగాను, కండవల్లి గోపాలకృష్ణమాచార్యులు ఎక్స్-అఫీషియో సభ్యులుగాను ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చుండ్రు అగస్తిరాజును సభ్యులంతా చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అలాగే తమకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావుకి, కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. న్యాయమైన జ్ఞానపూర్వకముగా తోచిన విధముగా నిర్ణయముగాను పక్షపాత రహితముగాను అతని దేవస్థానం యొక్క మంచి కొరకై నెరవేర్చుకొనగలవాడను. మండపేట రథం గుడి దగ్గర జనార్దన స్వామి ఆలయ కమిటీగా మేము ఏర్పడడం జరిగింది. జనార్దన స్వామి ఆశీస్సులతో ఈవేళ కమిటీ ఏర్పడేది. ఈ కమిటీని ఈవో గారు మా తమ్మండి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దానికి పిల్లి గంగరాజు గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. మిగతా సభ్యులు అంతా ఆయనకి సపోర్ట్ ఇస్తూ, అలాగే ఈ దేవస్థానం యొక్క ధర్మాన్ని మేము కాపాడుతాం. ఇక్కడ ఏమన్నా చిన్న చిన్న రావాల్సి ఎండోమెంట్స్ ద్వారా, అలాగే ఎమ్మెల్యే గారి ద్వారా, అలాగే కమిటీ ద్వారా మొత్తం మేము కృషి చేసి ఎంతో ఈ దేవస్థానానికి ధర్మాన్ని కాపాడుతూ మేమంతా కృషి చేస్తామని చెప్పేసి ఈ రోజు చెప్తున్నాం. మాకు ఈ కమిటీ ఏర్పడటానికి ఈవేళ ఎమ్మెల్యే జోగేశ్వరరావు ఆశీస్సులతో ఏర్పడ్డది. ఆయనకు కూడా మా కమిటీ తరఫున నేను ధన్యవాదాలు చెప్తాను. అలాగే ఇక్కడ ఈ పూజారి గారికి, అలాగే ఈ భక్తుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వెంచేసి ఉన్న శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ గా ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానం సంబంధించిన కార్యక్రమాలు ఏం జరిగినా నా సభ్యుల సహకారంతో అభివృద్ధి పనులు అది చేయాలి. ఈ సభ్యుల సహకారంతో మన గుడికి వేయించేసిన భక్తులకి ఏ విధంగా అసౌకర్యాలు లేకుండా ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని చెప్పని తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి, కూటమి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.